హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మీరు ఎప్పుడైనా ఏముందిరా మీ అభిమానం, ఈ అభిమానం చల్లగుండా అని అనిపించిందా? నాకైతే ఈ రోజు అనిపించింది. ఒక వ్యక్తిని నమ్మితే ఆ వ్యక్తి కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని నమ్మి ఆ వ్యక్తి వెంట నడుస్తూ ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని విధాల టార్చర్లు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎంతమందిని బెదిరించినా కూడా ఒక వ్యక్తిని చూసి అడ్డంగా నిలబడిపోతున్నారు. అదే మీ అభిమానం చల్లంగుండా అనడానికి కారణం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక మాట కోసం చాలా మంది అలా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు. ఆయన చెప్పిందే వేదంగా, ఆయన నడిచిందే మార్గంగా, ఆయన ఏదైనా చేయగలడు అనే ఒక నమ్మకంతో తన వెంట సైన్యంగా నడుస్తున్నారు కార్యకర్తలు, నమ్మిన ప్రతి ఒక్కరు అనడానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన ఇద్దరిని చూస్తే అర్థమైపోతుంది. ఒకరు సింగయ్య భార్య. తనని చూస్తే పాపం మాయకుర్రాల్లాగా బాధ నిండిపోయిన హృదయంతో ఇప్పటికి కూడా అయ్యో ఒక మనిషిని పోగొట్టుకున్నానే, నా భర్తని పోగొట్టుకున్నానే అనే బాధ కడుపు నిండా ఉన్నా కూడా దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అయితే అయి ఉండడు అని తను నమ్ముతుంది. చూడండి, హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే సింగయ్య చనిపోతాడా లేదా అన్నది పక్కన పెడితే, సింగయ్యను యాక్సిడెంట్ అయిన ప్రదేశంలో కనీసం 35 minutes to 40 minutes ఉంచగలిగారు. అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరం ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్ళటం కోసం. ఇది చేసింది ఎవరు? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తనని ఆటోలో తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేద్దామండి అంటే లేదు, అంబులెన్స్ రావాల్సిందే అంటూ ఆపింది ఎవరు? పోలీసులు. ఇవి నేను చెప్పట్లేదు. సింగయ్య భార్య జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరుచుతూ తన ఇంటికి వచ్చినటువంటి లోకేష్ గ్యాంగ్ 50 మందిని కూడా తిప్పి పంపించిన వైనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మేము లోకేష్ పంపిస్తే వచ్చామమ్మా, నేను మీ కులస్తున్నే, మనం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా కేసు పెట్టాలి. ఇదిగో చూడండి వీడియో, ఈ వీడియో చూసిన తర్వాత అయినా మీరు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టండి. మమ్మల్ని లోకేష్ గారు పంపించారు, లోకేష్ గారు చూసుకుంటారు. ఇబ్బంది మీద ఇబ్బందులు పెట్టారు అని చెప్తూ ఉంటేనే నాకు అనిపిస్తుంది లోకేష్ కి అంత అవసరం ఏంటి? ఒకసారి ఆవిడేం మాట్లాడుతున్నారు వినండి. నా పేరు లూద్ మేరీ, మా ఊరు వెంగళాయపాలెం. నా భర్త పేరు సింగయ్య.
తను జగనన్న గారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు. అది యాక్సిడెంట్ అయితే అక్కడ కారు తగిలిందని అన్నా అయింది. మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే మాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మేమేమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. మా ఇద్దరు పిల్లలని చెప్పారు, మా ఊరు పేరు చెప్పారు, మా మామయ్య పేరు చెప్పారు, మాకు నా పేరు కూడా చెప్పారు. మరి హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఫోన్ చేయగానే మేము వెళ్ళాము. అంబులెన్స్లో ఏమైందో మాకు డౌట్గానే ఉంది, అంబులెన్స్లో ఏమన్నా చేశారేమోనని. అది జగనన్న గారంటే మాకు చాలా అభిమానం. కానీ మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉన్నారని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు, మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన. ఏమని చెప్పారమ్మా మీ దగ్గరికి వచ్చి? పోలీసులు వచ్చారు, వీడియోనే చూపించారు మాకు వాళ్ళు. మరి లోకేష్ గారు పంపించారు, మేము కూడా మీ అసీలమే అని చెప్పారు, మీ కులస్తులమే అన్నారు. వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు. తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు. మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు. లోకేష్ గారు వాళ్ళే చాలామంది 50 మంది దాకా మా ఇంటికి వచ్చారు. చెప్పేశారు వాళ్ళు, మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు. ఆ మాట వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా, మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా, కారు కింద పడిందని అన్నారు వాళ్ళు. ఆ మాటే చెప్పారు వాళ్ళు, కానీ మేము నమ్మలేదు. అది అంబులెన్స్లో మరి బాగానే మాట్లాడాడండి. ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలినాయి చేతికి, ఇక్కడ తప్పనిచ్చి ఎక్కడ దెబ్బ తగలలేదు. మరి ఎక్కడ దెబ్బ తగలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు? చనిపోయే అవకాశం కూడా లేదు ఉంది. మరి ఒక్కరావు దెబ్బకే చనిపోడు, ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమానం. మరి జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మేము తీసుకెళ్తాం, మా అతన్ని మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట. అంబులెన్స్ రావాలి, దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు. మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయిందో మరి ఎట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదయిందండి. లేదండి, ఫోన్ నెంబర్ ఇచ్చారు మా అల్లుడిది, మా తమ్ముడే. అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు. చెప్పగానే మేము వెళ్ళిపోయాం. ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలే అని చెప్పారు, చెప్తే మాట్లాడలేదండి. ఆయనతో మాట్లాడలే. ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు కలిసాము. కలిస్తే ఆయన మాకు కుటుంబానికి అండగా ఉంటామమ్మా. పిల్లల చదువులకు బాధ్యత. విన్నారు కదా, ఎంత బలవంత పెట్టినా పేపర్లు తీసుకొచ్చి సంతకాలు పెట్టమన్నా మేము కూడా మీ కులమే అని మభ్య పెట్టాలని చూసిన 50 మంది పైన వచ్చారంటే అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కేసులో ఇరికించడానికి ప్రయత్నించారు అని. అంత జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆమెకున్న అభిమానాన్ని చూస్తుంటే మాత్రం ఈ అభిమానం చల్లగా ఉండా అనిపిస్తుంది. అంతేకాదు ఇంకో వ్యక్తి కూడా గుండెపోటుతో మరణించాడు. జగన్మోహన్ రెడ్డి గారు చూసిన ఆనందంలో ఆ గుండె ఎక్కువ కొట్టుకుందో తెలియదు, మళ్ళీ చూడాలనే ఆ ఎగ్జైట్మెంట్ తట్టుకోలేకపోయిందో అర్థం కాదు. అంటే గుండె నిండా జగన్మోహన్ రెడ్డి గారు అంటే అంత అభిమానాన్ని పెంచుకున్నారా? ఆయన చూడటం కోసం వెయిట్ చేసి చూసి మళ్ళీ చూడాలి అని ఎందుకు అంత ఆ ఎగ్జైట్మెంట్ తో గుండె నొప్పితో గుండె తట్టుకోలేక ఆనందాన్ని ఆయన చనిపోయాడు. ఇది నిజంగా చెప్పండి,
ఒక నాయకుడి కోసం తొక్కిసలాట్లో నలిగిపోయి చచ్చిపోవటం వేరు, ఇలా యాక్సిడెంట్ అయి చనిపోవటం వేరు. కానీ ఆయన చూసిన ఆనందంలో వచ్చి ఒక దగ్గర కూర్చొని అది పూర్తిగా ఆనందాన్ని అనుభవించి మళ్ళీ దగ్గరకు వస్తున్నాడు, మళ్ళీ చూడాలని ఆశతో లేచి ఆ ఆనందాన్ని పట్టలేక గుండె ఆగిపోయిందంటే జగన్ అంటే ఎంత అభిమానం ఉండొచ్చు. అక్సెప్ట్ యూ బ్రదర్. మీరు చనిపోయినందుకు చాలా బాధగా ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు పెట్టుకున్న అభిమానాన్ని, మీరు చూపించిన ప్రేమని మళ్ళీ చూడాలని ఆనందంతో మీరు గుండె పగిలిపోయే వరకు దాన్ని కంట్రోల్ చేయలేకపోయారంటే మీ అభిమానానికి అవధులు లేవు అనడానికి ఈ ఒక్క నిదర్శనం చాలు. వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ బ్రదర్ కూడా మాట్లాడుతున్నారు. తన కొడుకు ఎలా చనిపోయాడో వాళ్ళే చెప్తున్నారు. ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. మొన్న కిషోర్ లేదా 2025 జగనన్న యాత్ర జరిగింది. ఆ యాత్రలో పాపసాని జయవర్ధన్ రెడ్డి అనే బాబు, అంటే మా బాబు చనిపోవడం జరిగింది. ఆ బాబుకి 28 సంవత్సరాలు. జగనన్న అంటే చాలా పిచ్చి ప్రేమ. జగనన్న అంటే పిచ్చి ప్రేమ అండి. ఆ ప్రేమతో ఆయన చూసిన ఉద్రేకానికి లోనయ్యి అలసట వచ్చి పక్కకెళ్ళి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత కొద్దిసేపు సేద తీర్చుకున్న తర్వాత మళ్ళీ జగనన్న దగ్గరికి వచ్చేసరికల్లా మళ్ళీ జగనన్న చూడటానికి లేచి ఉద్రేకానికి లోనయ్యి అక్కడ పడిపోయి ఆ బాబు గుండెకి చనిపోయాడండి. ఇది ఎవరి తప్పిదము కాదు, ఎవరి వల్ల ఏమి జరగలేదు. దీన్ని అనవసరంగా వేరే విధంగా కథనాలు రాయొద్దండి. దయచేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మా బాబు చాలా మంచి వ్యక్తి అండి. అందరికి కూడా తల్లో నాకులాగా ఉండేవాడు. మా కుటుంబంలో ఒక 60-70 మంది ఉన్నారండి. అందరికి కూడా ప్రతి విషయంలో హెల్ప్ చేస్తూ ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అంత మంచి పని పోగొట్టుకుని మా కుటుంబం శోక సముద్రంలో ఉన్నాం. ఇది జగనన్నకు తెలిసి ఈరోజు మమ్మల్ని జగనన్న పిలవడం జరిగింది. వెళ్ళి జగన్ గారిని కలిసాము. కలిస్తే ఏంటమ్మా ఏంటి ఎలా అని చెప్పేసి పరామర్శించేసి, మీరు అధైర్యపడవద్దు, మీకు కొడుకు లేని లోటు మేము తీరుస్తాము, నేనున్నాను, అబ్బాయి విజిల్స్ అన్ని ఫోటోలు చూశాను, నాకెంత ప్రాణం ఇచ్చేంత అభిమానం ఉన్న కార్యకర్తను పోగొట్టడం నాకు చాలా బాధగా ఉందని అని ఓదార్చారు. అలానే భార్గవరెడ్డి అన్న మా సత్యనపల్లి ఇన్ఛార్జ్ అండి, సమన్వయకర్త. మా బాబు విషయం జరిగిన కానించి లాస్ట్ వరకు కూడా ప్రతి విషయంలో మాకు అండగా ఉండి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ, ధైర్యం ఇస్తూ, ఓదారుస్తూ చాలా గొప్పగా మాకు అండగా నిలబడి ఉన్నాడు. అన్న కూడా జగనన్న దగ్గరికి వచ్చి కల్పించేసి వాళ్ళ ఆధ్వర్యంలోనే మాకు ఓదార్చి, మీకున్నాము, మీ కుటుంబానికి ఎలాంటి ఇబ్బంది లేదు, మేము అండగా ఉన్నాం, పార్టీ అండగా ఉంటుంది, మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే భార్గవరెడ్డి అన్న, డాక్టర్ భార్గవరెడ్డి అన్న కలవండి, అది నా దృష్టికి తీసుకొస్తాడు, మీకు నేను ఏదైనా సరే చేసి పెడతాను, మీరు ధైర్యంగా ఉండండి, మీకు కొడుకు లేని లేటు నేను తీరుస్తాను అని ధైర్యం ఇచ్చి చాలా గొప్పగా ఓదార్చి హ్యాపీ చేశారండి. మమ్మల్ని ఓదార్చడానికి మా ఇంటికి విడుదల రజనీ గారు, బొల్లా బ్రహ్మనాయుడు గారు, చిన్నబాబు గారు, మహేష్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు, అలాగ ఊర్లో ఉన్న నాయకులు, శ్రేయభిలాషులు, బంధువులు అందరూ వచ్చి కూడా మమ్మల్ని బాగా ఓదార్చి ధైర్యం ఇచ్చి, ధైర్యంగా ఉండు, జరిగింది ఏం లేదని ఓదార్చి మంచి ధైర్యం ఇచ్చి సపోర్ట్ చేశారండి. అందరికీ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ప్రిపేర్ అవుతున్నాడు. 3 అటెంప్ట్లు ఇచ్చారు, 4వ అటెంప్ట్ కూడా ఇవ్వబోతున్నారు ఈ 2025లో. ఎలాగైనా అది సాధించాలన్న పట్టుదలతో, ఆ ప్రయత్నంతో ముందుకెళ్తూ ఉండేవాడు. చూస్తూ ఉండేవాళ్ళం, ఎలాగైనా చేస్తాడు, సాధిస్తాడని అనుకుంటూ ఉండేవాళ్ళం. కానీ ఇలా అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు, ఇలా జరుగుతుందని కూడా. ఇక మా అన్న మాకు లేడు. అలాంటి అతని మీద ఏది పడితే అది ఆరోపణలు అనేవి చేయకండి, ఎవరు చేయకండి, ఏది చేయకండి అనే అండి. గుర్తు కోసం ఈరోజు అభిమానంగా సంతకం పెట్టించుకున్నామండి. ఫోటోని మా ఇంట్లో ఎప్పుడు చూసుకుంటూ జగనన్న గుర్తు చేసుకుంటూ ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా కొడుకు చనిపోయాడనే కాబట్టి సంతకం చూసుకొని మేము గుర్తుపడి ధైర్యంగా ఉంటామండి. జగనన్న రూపంలో మా అన్నను చూసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటాం.
విన్నారు కదా, ఏమన్నా బాధ కనిపిస్తుందా? కొడుకు పోయాడన్న ఒక బాధ కనిపిస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆ కొడుకు ప్రాణాలు వదిలాడు, ఆ ఆనందాన్ని తట్టుకోలేకని ఆ తండ్రి చెప్తుంటే ఏమనిపిస్తుంది కదా, సూపర్ అనిపిస్తుంది. జగన్ అంటే జనం, జనం గుండెల్లో జగన్ నిలిచిపోయాడు. ఎంత మంది వచ్చి ప్రలోభ పెట్టినా, వందల వేల కోట్లు తీసుకొచ్చి ఎదురుగా కుమ్మరించిన జగన్మోహన్ రెడ్డి నిజమైన అనుచరుడు ఎవడు కూడా లొంగాడు, మారడు. ఇదొక్కటే ఎగ్జాంపుల్ కాదు, సింగయ్య గారి వైఫో లేకపోతే చనిపోయిన తల్లిదండ్రులే కాదు. లిక్కర్ కేసు తీసుకోండి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? 5-6 అరెస్ట్ చేసి సిట్ నానా విచారణ చేసింది. ఒక్కరంటే ఒక్కరన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడం మీరు చూసారా? సోషల్ మీడియా కార్యకర్తలు దగ్గర 800 మందిని అరెస్ట్ చేశారు, కేసులు పెట్టారు, పెడుతూనే ఉన్నారు. ఒక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక్క పోస్టర్నే పెట్టాడా? కానీ వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క పోస్ట్ వ్యతిరేకంగా పెట్టించగలరా? భయపెడతారో, బెదిరిస్తారో, చంపుతామంటారో, ఇష్టం. జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ ఫర్ ఎవర్, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్. ఎందుకంటే ఆయనకు అబద్ధం ఆడటం తెలియదు, ఆయనకు మోసం చేయడం తెలియదు, ఆయన చెప్పింది చెయ్యకుండా ఉండటం కూడా తెలియదు. కార్యకర్తల గుండెల్లో నిలిచిపోయాడు. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అభిమాని అంటే ఎలా ఉండాలో చూపించే వీడియోసే ఇవన్నీ. ఎలా ఉండకూడదో కావాలంటే పక్క పార్టీ వాళ్ళకి వెళ్ళి ఎతకండి. సొంత పార్టీ వాళ్ళ ఆస్తులే లాక్కోవడానికి స్వైర విహారం చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు. చిలకలూరిపేట అయితే ఏంటి, చచ్చిపోయిన 53 కోట్ల పొడి చంపేసినట్టయితే ఏంటి, మాచర్ల హత్యలైతే ఏంటి, ఇవన్నీ సొంత వాళ్ళు చంపుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో మాత్రం సొంత వాళ్ళ కోసం సొంత వాళ్ళు చచ్చిపోతున్నా మా అన్న కోసమే కదా చచ్చిపోయేది, మా అన్నను చూడటానికే కదా. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే సింగయ్య జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చాడు, వాళ్ళ భార్య కూడా నల్లబాడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికే వచ్చిందండి. మొత్తానికి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లే మార్గం మధ్యలోనే ఏదో జరిగిందంటూ సింగయ్య భార్య అనుమానం వ్యక్తం చేసింది. అర్థం చేసుకోండి, అనుమానం కరెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయా లేవా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఎమోషన్, ఒక ఫ్యామిలీ మెంబర్, ఒక తోడు, ఒక బలం, ఒక సైనికుడు, ఒక రాజు, ఒక మొండివాడు అనుకున్నది చేసి ప్రజల్ని ఉద్ధరించడానికి పుట్టిన వ్యక్తి అంటూ వీళ్ళంతా నమ్ముతున్నారంటానికి నాకైతే ఆశ్చర్యం కలగట్లా. ఒకవేళ ఆశ్చర్యం ఎవడ కలిగినా కూడా వాడొక్కసారి మెంటల్ హాస్పిటల్కి వెళ్తే బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.